పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మీ హెయిర్ ఫాల్ తగ్గడానికి, డాండ్రఫ్ పోవడానికి మంచి చిట్కాలని చెప్పడానికి మన ముందుకు వచ్చేసారు డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు. ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా మన హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుందో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య. అన్ని సమస్యల్లో కల్లా ఇది ఒక పెద్ద సమస్య మా అందరికి. ఇది చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ కామన్ గా నీకేం సమస్య ఉందంటే హెయిర్ ఫాల్ సమస్య అనే రేంజ్ లో ఉంటది అనమాట. అలా ఈ హెయిర్ ఫాల్ కి ఈ డాండ్రఫ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇవి తగ్గడానికి న్యాచురల్ గా మీరు ఆయుర్వేదిక్ ద్వారా ఎటువంటి టిప్స్ చెప్తారు సార్? సో జనరల్గా ఏంటంటే అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ అంటే మనం తెలుసుకోవాలి. అంటే కామన్ గా మీరు అన్నట్టు ఏదో ఒకరికో వచ్చే సమస్య కాదు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కామన్ గా చెప్పేది హెయిర్ ఫాల్ అంటారు. అంటే అది జాయింట్ పెయిన్ ఉండనివ్వండి, ఒబేసిటీ ఉండని, వేరే ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కామన్ గా చెప్తారు. అండ్ నాట్ ఓన్లీ హెయిర్ ఫాల్ అనేది ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం కాకుండా అది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా చూడాలి మనం. అయితే జనరల్గా ఏంటంటే ఇవి ప్యాథలాజికల్గా మనము క్లినికల్గా చూసినప్పుడు ఏంటంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అంటే జెనెటిక్ వల్ల కానివ్వండి, కొన్నిసార్లు పొల్యూషన్ వల్ల, కొన్నిసార్లు ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్స్ లేకపోవడం, అంటే మనం తీసుకునే ఫుడ్లో బయోటిన్ కానీ, విటమిన్ B12 కానీ, D3 కానివ్వండి, జింక్ ఇలాంటి తగ్గిపోయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఏంటంటే ఇవి మనం ఫుడ్లో సరి చేసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఇవి కాకుండా కొన్నిసార్లు సీరియస్ కండిషన్స్ ఉంటాయి. అంటే సపరేటెడ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో హెయిర్ ఫాల్ అవ్వడము, కొన్నిసార్లు బాడీ వీక్ అయినప్పుడు కూడా ఇతరత్ర వేరే మెడిసిన్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఇది హెయిర్ ఫాల్ అయినప్పుడు అలానే డాండ్రఫ్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. అంటే చిన్నపిల్లల్లో కూడా మనం జనరల్గా ఏంటంటే ఈ డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ డిసీజ్. అండ్ ఫంగస్ డిసీజ్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అవుతుందో ఆ ఫంగస్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసినా మళ్ళీ వస్తుంటుంది. సో హెయిర్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఉట్టి ఏదో హెయిర్ కే ఆయిల్ ఏదో అప్లికేషన్ కాకుండా ఇంటర్నల్గా కూడా మన ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ బాగా ఉండి, మేము ఆయుర్వేదంలో దీన్ని పైత్యం అంటాం. అంటే ఆ వేడిని తగ్గించగలిగేవి మనం తీసుకోగలిగితే హెయిర్ ఫాల్తో పాటు డాండ్రఫ్ కూడా కట్టెడ్ అవుతుంది. అయితే జనరల్గా మీరు చిట్కాలు అంటే ఎప్పుడైనా కానీ చిట్కాలు కొంతమందికి ఉపయోగపడతాయి, కొంతమందికి ఉపయోగపడవు. ఎందుకంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటాయి. బట్ జనరల్గా మనం అందరికీ చెప్పేది అంటే ఒక కేర్ అయితే తీసుకోవాలి. అయితే హెయిర్ ఫాల్ అని మీరు చూస్తే ఏంటంటే ఏమవుతుంది, కుదుల్లో ఉండాల్సిన, అంటే ఫాలికల్స్లో ఉండాల్సిన స్ట్రెంగ్త్ తగ్గిపోయి వీక్ అయిపోయి హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది. సో దీనికి మనం జనరల్గా ఏం చేయాలి, స్కాల్ప్ స్ట్రెంథనింగ్ అంటాం. అంటే మనం దూకుంటుంటాం, బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దూకోవడం వల్ల స్కాల్ప్ కి ఒక స్టిమ్యులేషన్ జరుగుతుంది. అలానే ఆయిలేషన్ అనేది ఏదో జుట్టు వచ్చేస్తుందనే కాకుండా ఈ మన స్కాల్ప్లో హైపోథాలమస్ చాలా వేడి జనరేట్ చేసే ఏరియా కాబట్టి మనం ఆయిల్స్ పెట్టడం వల్ల అది మీడియం లాగా, అంటే కొంచెం చల్లదనం చేసేందుకు మీడియం లాగా హెల్ప్ అవుతుంది. దాంట్లో ఆయుర్వేదిక్ లో చాలా చక్కటి ఔషధాలు చేసిన భృంగరాజ అంటాం. అంటే మనకి గుంటగలుగా రాకని మీకు తెలిసి ఉంటారు. దాన్ని ఆయిల్స్ లో బాగా ఉడికించిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న ఆయిల్ ని అది వారంలో 1-2 సార్లు అప్లై చేయడం వల్ల స్కాల్ కి చాలా మంచి స్ట్రెంత్ ఉంటుంది. కమింగ్ టు ద డాండ్రఫ్ కి వచ్చేసరికి ఏంటంటే ఇది ఫంగస్. అయితే ఇమ్యూనిటీతో పాటు దాన్ని క్లీన్ చేయాలనుకుంటే మనకి ఇంట్లో దొరికే మజ్జిగ, సింపుల్ బాగా పులిసిపోయిన మజ్జిగలో వేప బెరడు కానీ దాని చూర్ణం ఏదైనా మార్కెట్లో కూడా దొరుకుతుంది, కలిపేసి వారంలో ఒకసారి దాంతో వాష్ చేయటం వల్ల ఈ ఫ్లేక్స్ అనేవి క్లియర్ అవుతుంటాయి. సార్, వాష్ చేయడం అంటే లైక్ తలకి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచి తర్వాత కడగాలి అలా కాదు. జనరల్ గా మనం హెయిర్ వాష్ ఎలా చేస్తామో ఒక మగ్ ఆఫ్ వాటర్ లో ఒక మజ్జిగ అండ్ ఈ వేప పౌడర్ చేసి వాష్ చేసుకొని తర్వాత నార్మల్ షాంపూతో, అయితే ఈ షాంపూస్ కూడా నార్మల్ మనకి మెడికేటెడ్ దొరుకుతుంటాయి, వీటితో యూస్ చేయడం వల్ల చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మోస్ట్లీ డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది. సార్, కొన్నిసార్లు డాండ్రఫ్ లో కొంతమందికి బాగా దురదగా ఉంటుంది, లేదా కొంతమందికి మంట కూడా ఉంటుంది, లేదా కురుపులు వస్తుంటాయి, ఇలా కూడా అవుతుంది కదా. సో అవి ఎందుకు వస్తాయి అంటారు? దాన్ని కూడా తగ్గించడానికి చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఇది హీట్ జనరేటింగ్ పార్ట్ అయినప్పుడు ఫంగస్ చేరినప్పుడు కొంతమందికి ఫంగస్ ఏంటి, అది ఇచ్చింగ్ అనేది కామన్ ఉంటుంది. ఎందుకంటే సెక్రీషన్స్ కూడా ఉంటాయి, దాంతో ఇచ్చింగ్ కూడా ఉంటుంది. ఈ పుండ్లు పడ్డం ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఫంగస్ ఉన్నప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మనం బయట వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్ అనేది స్టాగ్నేట్ అవ్వడము అండ్ ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు అక్కడ పుండ్లు లాగా కూడా పడి ఆ పార్ట్ అంతా కూడా బ్యాక్టీరియం చేరుతుంది. సో వీటి వల్ల కూడా మీరు అన్నట్టు దురదలు రావడము, ఆ ఇచ్చింగ్ రావడం, కొన్నిసారి పుక్కుల్లాగా కూడా వస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఒక రకంగా మనం కొంచెం ఇంటిని శుభ్రం చేసుకొని బయట చేసుకోవాలన్నట్టుగా ఒంట్లో, అంటే అది హెయిర్ ప్రాబ్లము డాండ్రఫ్ అయినా కానీ మన గట్ హెల్త్ అంటాం. అంటే మీరు చూసుకుంటే ఆయుర్వేదంలో కూడా దీన్ని కేశియం అంటాం, దీనే కాలిత్య పాలిత్య అంటాం. అంటే హెయిర్ ఫాల్ అండ్ అట్లనే గ్రేయింగ్ హెయిర్ కూడా చూస్తుంటాం.
చిన్న అవునవును. ఏజ్లోనే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కూడా ఉంటుంది. అంటే మన శరీరానికి కావాల్సిన మెలనోసైట్స్ సరిగ్గా రీచ్ అవ్వకపోవడము, మనం తీసుకునే ఫుడ్లో సరైన పోషకాహారాలు లేకపోవడము, తీసుకున్న అవి డైజెస్ట్ కాకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో ఫస్ట్ మన బాడీలో ఉన్న ఇవి ఏవైతే ఉంటాయో వీటి క్లీన్స్ చేస్తూనే హ్మ్. నరిష్మెంట్ చేసేవి ఇస్తూ, అలానే అప్లికేషన్స్ అవును. అలానే చాలా మంది నన్ను అడుగుతుంటారు, అంటే మరి ఫాలికల్ స్ట్రెంత్ కోసం ఏం చేయాలి, ఉట్టి ఆయిల్ వేసిన అంటే ఆయిల్స్ లో ఉండే గుణం ఏంటి, దాన్ని అది చొచ్చుకుపోయి ఆక్సిజనేషన్ చేస్తుంది ఓకే. ఫాలికల్స్ లో. ఓకే. అలానే హెయిర్ ప్యాక్స్ అడుగుతుంటారు జనరల్ గా. మనం సింపుల్ ఇంట్లో దొరికే మెంతి కూరని, అలానే హైబిస్కస్, మందార ఆకులు, ఈ రెండింటిని పేస్ట్ చేసి వారంలో ఒకసారి మంచిగా ప్యాక్ లాగా చేయటం వల్ల కూడా ఈ కుదుళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సరే ఇప్పుడు మనం బాడీలో ఏవైతే హీట్ జనరేట్ చేస్తుంది కొన్ని సార్లు హెయిర్ ఫాల్‌కి గూడా అవును. ఎటువంటి ఇమ్యూనిటీ తక్కువుండి డ్యామేజ్ చేస్తుంది అన్నాం గదా! అవును. సో, అది అంతా బావుండాలంటే వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్కువగా కొంచెం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటెమ్స్‌లో ఏవి తీసుకోవచ్చంటారు? అంటే జనరల్‌గా చూడండి, అంటే అందరము మనం నరిషియస్ ఫుడ్డే తీసుకుంటాం. హ్మ్. కానీ మన బాడీ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. మా ఆయుర్వేద ప్రకారము వాతము, పైత్యము, కఫము అంటాం. హ్మ్. వెజిటేరియన్స్ అయితే మనకి సోయా చంక్స్ అని కానీ, నట్స్, బాదాం నట్స్, వాల్‌నట్స్ వీటితో పాటు అలానే మా ఆకుకూరలు, ఎస్పెషల్లీ మన పాలకూర కానియండి, మెంతి కూర కానియండి, ఈవెన్ ఇంకా చెప్పాలంటే మన సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి ఇవన్నీ కూడా తీసుకుంటుండాలి. నాన్ వెజిటేరియన్స్‌లో సీ ఫుడ్, ఫిష్ కానియండి, మిల్క్ అనేది బోత్ వెజిటేరియన్స్, నాన్ వెజ్ ఇద్దరూ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ ఉన్న ఎగ్స్ కూడా తీసుకోవాలి. హ్మ్. అలానే నరిష్మెంట్ జరగడానికి ఎక్కువ బయోటిన్ ఉన్నది పదార్థాలు, లైక్ నేను ఇంతకుముందు చెప్పిన నట్స్ లాంటివి, ఇలాంటివి. అండ్ ఇంకోటేంటి కాల్షియం ఉన్నవి, పాలు కానియండి, నట్స్ ఇవన్నీ. అలానే కంపల్సరీగా మార్నింగ్ టైంలో దొరికే ఎండ కూడా మనం ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఎంత విటమిన్ డి3 మెడిసిన్స్ లాగా తీసుకున్నా ఎండకెళ్తేనే అది మెటబలైజ్ అవుతాయి. ఇవి న్యాచురల్‌గా జరగాలి. అలానే హెయిర్ కేర్ కూడా అంతే ఉండాలి. అంటే బాగా ఇప్పుడు డస్ట్‌లో తిరిగే వాళ్ళకేంటంటే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా హెయిర్ వాష్ చేయమంటాము. అది కూడా కొంచెం ఈ కెమికల్ బేస్డ్ కాకుండా మనకి మార్కెట్‌లో దొరికే మన హెర్బల్ ఆయుర్వేదిక్ బేస్డ్‌వి టైప్. తప్పకుండా యూజ్ చేయొచ్చు. రైట్. సో, మొత్తానికి మనకి సార్ ఏం చెప్తున్నారో మీరు చూసారు. ముందు లోపల శరీరంలో ఎనర్జిటిక్‌గా ఉండేటువంటి ఆహారము తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా బయట నుంచి మీకు ఎనర్జీ వస్తుంది. హెయిర్ గూడా ఎనర్జిటిక్‌గా కరెక్ట్. ఉంటుంది. కరెక్ట్. ఇలానే ప్రతీది ఆ! గూడా ఆ! యెస్ సార్. దీనికి ఒక చిన్న ఇంకోటేంటంటే జనరల్‌గా హెయిర్ ఫాలికల్ అన్నప్పుడు మనము దాని ప్లేసింగ్ కూడా చూడాలి. హ్మ్. అంటే శరీరం అంతా, బాడీ అంతా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. హ్మ్. కానీ మనిషికి కాన్ఫిడెన్స్ అండ్ హెల్తీనెస్ తెలిసేది మనకి మన స్కాల్ప్ మీద ఉన్న జుట్టుతోనే. అవును. అవును. అయితే దీనికి మమ్మల్ని జనరల్‌గా అడుగుతుంటారు చాలా టీనేజ్ వాళ్ళు కూడా, మనం చూస్తుంటారు 20 ఇయర్స్ ఆ ఏజ్‌లో కూడా అవునవును. అవుతది. వాళ్ళకి సింపుల్ చిట్కా ఏంటంటే మనకి ఇంట్లో దొరికే ఆవు నెయ్యి. ఓకే. మాకు ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉంటాయి. అనుతైలం, షడ్బిందు హ్మ్. తైలం అని ఉంటాయి. హ్మ్. కాకపోతే మనకి ఇంట్లో ఆవు నెయ్యిని రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత ముక్కులో, దాన్ని నస్యకర్మ అంటాం. హ్మ్. రోజు 4-6 చుక్కలు ప్రతి ముక్కులో వేసుకోవడం వల్ల, ఒకటేంటంటే మనకి అది ప్రాణాయామలాగా మొత్తం క్లీన్ చేస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇది గేట్‌వే ఫర్ స్కాల్ప్ కంటాం. ఎంత ఓకే. ఆక్సిజనేషన్, అది కూడా ఆవు నెయ్యి ఎందుకంటే అది బృంమణం అంటే నరిష్మెంట్ చేస్తుంది. సో హ్మ్. స్కాల్ప్‌కి ఎంత మనం నరిష్మెంట్ జరిగితే ఆ ఫాలికల్స్ అనేవి అంత స్ట్రెంగ్త్‌గా ఉంటాయి. అంటే ఓకే. దాని ఫౌండేషన్‌కి కావాల్సినన్ని మనం ఈ పద్ధతిలో చేస్తే హ్మ్. అప్పుడు మనం నార్మల్ ఆయిల్స్ పెట్టినా కానీ చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. సూపర్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మ్యామ్ జనరల్‌గానే మందార గురించి చాలా చెప్తూ ఉంటారు మీరు. ఆరోగ్య లాభాలు చాలా కలిగిస్తాయి. సో బ్యూటీ కోసం బాగా ఉపయోగపడతాయి. ఇన్‌స్టంట్‌గా కూడా తీసుకోవచ్చని. సో నేను అడిగినప్పుడు ఏం చెప్పారంటే మందార టీ చాలా బాగా పనిచేస్తుంది అనారోగ్య సమస్యలకన్నారు. సో ఏంటి మ్యామ్? మందార పువ్వు మీరు చెప్పారు. ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో మందార చెట్టు ఉండాలి. మందార చాలా తొందరగా పెరుగుతుంది. చక్కగా ఒక ప్లేస్ లేకపోయినా ఒక కుండీలో పెంచుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు హైబ్రిడ్ పువ్వులు కూడా వస్తాయి. హైబ్రిడ్ పువ్వులు అంటే రకరకాల కలర్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇది దేశీ మందార, ఇది రెక్క మందార. అలాగే ముద్ద మందారం కూడా ఉంటుంది, చిన్నది. బట్ ఈ కలర్ ఇదే ఉండాలి. మందార అంటే ఇదే. హైబ్రిడ్ పనికిరాదు టీకి కానీ దానికి. ఓకే. ఈ మందార పువ్వుతో ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు, ఈ టీతో సిస్ట్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ, ఏదైనా సరే, చాలా మందికి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ గైనిక్ సమస్యలకి ఏదైనా సరే ఈ పువ్వు చాలా చాలా మంచిది. అలాగే ఈ సమస్యలు ఉంటేనే తీసుకోవాలని కాదు, ఈ సమస్యలు లేని వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా కనుక ఈ మందార టీ కనుక తీసుకుంటే స్కిన్కి చాలా మంచిది. అలాగే హెయిర్కి చాలా మంచిది. హెల్దీగా కనబడుతుంది స్కిన్.
ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకోవడానికి టీ ఎలా చేయాలో చూద్దాం. మందార పువ్వులు, కొంచెం హనీ, అది కూడా టేస్ట్ మీకు కావాలి అని అనుకుంటే, లేకపోతే హనీ వేయకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనం వాటర్ వేయకుండా మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఆ కలర్ చూస్తేనే మనకి తాగాలి అని అనిపిస్తుంది. రకరకాల టీలు చేసుకొని టీ పౌడర్ తో తాగే బదులుగా ఇలాంటి టీలు చాలా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినా గానీ ఆరోగ్యం ఇచ్చినట్లే. మనం ఎక్స్పెన్సివ్ ఇది, ఎందుకంటే మనకంటే ఎక్కడంటే మనం అంత వేస్తాం, మనకు చాలా తొందరగా పెరుగుతాయి కాబట్టి మందార పువ్వులు అంటే మనకి ఏం అంత పెద్ద వాల్యూ లేదు. అంటే గులాబీలకి, మల్లెలకి, వేరే పువ్వులకి ఇచ్చినంత వాల్యూ మందార పువ్వుకి ఇవ్వం. కానీ మందార పువ్వు పెట్టుకుంటే కూడా దీని మెడిసినల్ వాల్యూస్ మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. టీ తాగిన అబ్జర్వ్ చేస్తుంది. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ప్యాక్స్ లాగా చేసుకోవచ్చు స్కిన్కి, హెయిర్కి. అవి మనం తర్వాత చూద్దాం. ముందు టీ ఎలా తయారు చేయాలి? మనం గిన్నె పెట్టుకోవాలి, ఒక గ్లాస్ వాటర్. మనం ఫుల్ ఒక గ్లాస్ వాటర్ వేసాం దాంట్లో, అవి కాగుతూ ఉంటే, అయితే ఈ ఫ్లవర్ ఇది ఉంది కదా వెనకాల తొడిమ ఉంది కదా, ఇది తీసేద్దాం. ఓకే, ఇది తీసేసి, అలాగే ఇది ఉంది కదా లోపల ఈ ఎల్లోది, ఇది కూడా మనం తీసేద్దాం. తీసేసి ఇట్లా రేకల్ని, యాక్చువల్లీ ఇది ఫ్రెష్ ఫ్లవర్, చక్కగా వర్షం పడి అంతా వాష్ చేసినట్టు, మనం ఏం వాష్ చేయట్లేదు. ఏదైనా అవసరమైతే మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా రేకలుగా తీసేద్దాం. ఇది చూడగానే కూడా మీకు తాగాలనిపిస్తుంది. అవును, ఆ కలర్ అలా ఉంటుంది. ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. చాలా బాగా తగ్గించుకోవచ్చు. ఎవ్రీ డే ఇన్ని చాలు మీకు 2 flowers 1 గ్లాస్ వాటర్ కి. ఒకవేళ మనకి ఒక్కొక్కసారి 2 దొరకకపోవచ్చు, ఒక ఫ్లవరే దొరికింది, ఏం పర్వాలేదు, ఒక ఫ్లవర్ కూడా మీరు తాగొచ్చు. ఓకే, రోజు తాగాలి మీరు. రోజు కానీ తాగితే చూడండి మీ స్కిన్లో చేంజెస్ మీరు గమనించవచ్చు. అలాగే పీసీఓడి తగ్గుతుంది. ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉంటే అవి మెల్లగా ష్రింక్ అవుతూ వస్తాయి. ఆడవాళ్ళకి నిజంగా ఈ మందార పువ్వు అయితే ఒక వరం అని చెప్పాలి. నిజంగా ఒక గిఫ్ట్ ఇది, మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అన్నమాట. ఈ మందార పువ్వులను మాత్రం ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకండి. మెనోపాజ్ టైంలో చాలా మందికి ఈ హాట్ ఫ్లషెస్ వస్తూ ఉంటాయి. తర్వాత చాలా అలజడి, కంగారుగా అనిపిస్తూ ఉంటుంది, హెవీగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ మందార చాలా చాలా మంచిది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాయిల్ అయింది, సో మనం బాయిల్ అయిన దాంట్లోనే వేయాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత వేస్తే, ఇప్పుడు చూడండి ఇట్లా నేను వేసేస్తున్నాను. బాగా బాయిల్ అయిన తర్వాత కావాలి మనం అది గ్లాస్లో కూడా ఫస్ట్ వేసేసి దాంట్లో వాటర్ వేసి పెట్టేసేసి మనం ఇచ్చి కూడా చేయొచ్చు. వావ్, సచ్ ఏ బ్యూటిఫుల్ కలర్. ఆ ఫ్లవర్లో ఉండే కలర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేసి, మనం ఇంకా వేస్తే ఇంకా మంచి కలర్ కూడా వస్తుంది. ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క నిమిషం అలా పెడదాం. స్టవ్ ఆఫ్ చేసేసాం, ఒక్క నిమిషం అలా పెడదాం, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది. మనం ఇట్లా మరిగిన వాటర్ని మనం ఈ ఫ్లవర్స్ గ్లాస్లో వేసి మీరు వేసినా కూడా సేమ్ అలా కూడా చేయొచ్చు. కొంచెం మరిగితే ఇంకా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ కలర్ వచ్చింది. వావ్, ఎంత మంచి కలర్ వచ్చింది మ్యామ్, అసలు చూడడానికి ఫ్లవర్ కలర్ అంతా కూడా మీకు వచ్చేసింది. సో ఆ ఫ్లవర్స్ ఏమంతా గ్రే కలర్ లో వచ్చేస్తాయి మీకు, అది ఆ కలర్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. సో మనకు కావలసిన దీంట్లో ఆ కలర్ లో ఉన్న మనకి బాడీకి అవసరం అయ్యే అన్ని కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. మీరు హనీ వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏం టేస్ట్ వగరగా చేదుగా అట్లా ఏమి ఉండదు. మీకు నార్మల్ వాటర్ కి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అంతే, టేస్ట్. కానీ చాలా మందికి ఏంటంటే అలా తాగడం ఇష్టం లేదు అని అనుకుంటే కొంచెం హనీ, ఎందుకంటే హనీ కూడా స్వీటే కాబట్టి అవసరం లేకపోతే వేసుకోవద్దు. కానీ మాకు ఇది వేసుకుంటే బాగుంది అని అనుకుంటే ఎక్కువ ఏమొద్దు, జస్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. చాలామంది చియా సీడ్స్ నానబెట్టుకుని చియా సీడ్స్ వేసుకుని తాగుతారు మార్నింగ్. ఎవరికైనా రోజు చియా సీడ్స్ తాగే అలవాటు ఉంది, రాత్రి సోప్ చేసుకుని పెట్టుకుని తాగే అలవాటు ఉంటుంది కదా, ఈ వాటర్లోనే చియా సీడ్స్ కూడా కలుపుకొని మీరు తాగొచ్చు. దీన్ని మీరు వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు, లేదు నాకు కొంచెం చల్లగా కావాలి అంటే బాగా చల్లగా అయిన తర్వాత కూడా తాగొచ్చు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. సో
అది ఒక బేబీ పింక్ అండ్ కాస్త లావెండర్ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చారనుకోండి, మనకి చాలా చెట్లు మందార పువ్వులు బోల్డ్ ఇడుస్తూ ఉంటాయి, ఏమి ఇవ్వాలి, టీ ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా అని కంగారు పడిపోతూ ఉంటారు. ఏమో జస్ట్ హెల్దీ టీ ఇవ్వండి. ఇలా మీరు చేసి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 4-5 కప్పులు కావాలంటే 4-5 పువ్వులు వేసుకోండి. వేసి దాంట్లో కొంచెం హనీ కలపచ్చు, ఏదైనా సబ్జా గింజలు అంటాం కదా ఆ సీడ్స్ కలపచ్చు, లేదా ఇలానే ఇవ్వచ్చు. ఇది చాలా 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 హెల్దీ డ్రింక్. అయితే మ్యామ్ ఒక్కసారి దీని హెల్త్ బెనిఫిట్స్ అంటే? హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా మీకు, పీసీఓడి, పిఎంఎస్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ టీ ఎవ్రీ డే తాగండి. ఎవ్రీ డే తాగితే మీకు సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత మన హార్మోన్స్ ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ అని మనకు ఒకటి ఉంటుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఆ హార్మోన్ తగ్గడం వలన చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అనమాట. ఒకేసారి ఎనర్జీస్ లేకపోవడం, లేకపోతే నిద్ర పట్టకపోవడం, లేకపోతే చాలా చిరాగ్గా ఉండడం, ఓ ప్లెజెంట్నెస్ అనేది మనం కోల్పోతాం. చాలామందికి ఇది ఫేస్ చేస్తూ ఉంటారు ఆ మెనోపాజ్లో. సో వాళ్ళకి కూడా ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. పొద్దున్నే లేచి టీలు తాగే అలవాటు, కాఫీ టీ, ఇవి దిస్ ఇస్ ద హెర్బల్ టీస్ అంటామన్నమాట. ఇవి మూడ్ బాగాలేదు, చాలా చిరాగ్గా ఉంది, విసుగ్గా ఉంది, నా మూడ్ ఏం బాగాలేదు అలాంటి అప్పుడు కూడా ఈ టీ తాగితే బాగుంటుంది. ఇది ఇప్పుడు తాగాలి అని ఏమో పర్టికులర్గా టైం లేదు, మార్నింగ్ తాగితే ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ తాగండి. నేను ముఖ్యంగా ఇది స్టూడెంట్స్కి చెప్తాను, ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంటికి రాగానే చక్కగా ఇట్లాంటి టీ మీరు చేసుకోగనుక తాగితే మీ స్కిన్ అండ్ మీ ఆ ఫేస్ ఆ గ్లో చాలా బాగుంటుంది. అలాగే మన గైనిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల తగ్గుతుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కటి టీ మాకు పరిచయం చేశారు. సో జనరల్గా అంటే ఈ టీ ఎవరైనా తీసుకోవచ్చు. సో అందరూ అనుకుంటారు ఏంటంటే ఇలాంటి టిప్స్ బ్యూటీ టిప్స్, దీనివల్ల స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది, డీటాక్స్ కూడా అవుతుంది, ఇంటర్నల్గా ఆర్గాన్స్ అన్నీ కూడా మంచిగా అవుతాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ అనేవి పోతాయి, జుట్టు బాగా పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అయితే ఓన్లీ విమెన్కేనా, సో మెన్ కూడా తీసుకోవచ్చా అనేది ఉంటుంది. మెన్ కూడా తీసుకోవచ్చు. మీరు మంచి ప్రశ్న అడిగారు. అందరికీ చాలా మంచిదండి. ఇందులో ఏముంది, జస్ట్ ఫ్లవర్ మందార టీ కదా, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, సూతింగ్గా ఉంటుంది. స్కిన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి మీ స్కిన్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు అందరూ కన్నా తీసుకోవచ్చు. రోజు మార్నింగే మందార చెట్టు ఉండి 2 మందార చెట్లు ఉంటే ఎన్ని పువ్వులు ఇస్తాయి. సో ఒక 4 పువ్వులు ఇచ్చుకుని మార్నింగ్ ఒక టీ లాగా కూర్చుని అందరూ కూడా కలిసి తాగొచ్చు. ఇంకా పిల్లలు కూడా తాగొచ్చు. ఇందులో పిల్లలు తాగకూడదు అనేది ఏమీ లేదు, హ్యాపీగా అందరూ తాగొచ్చు. చాలా చక్కగా చెప్పారు. మందార టీ అనగానే ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది. సో మందార సమూలం కూడా మనకి బ్యూటీ కోసం, హెల్త్ కోసం బాగా పనిచేస్తుందని తెలుసు. సో మందార ఆకులతోని కండిషనర్గా, ఎప్పటి నుంచో కండిషనర్గా వాడడం అయితే అది ప్రాచీన కాలం నుంచి ఉంది. సో ఈ మందార టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా చక్కగా చెప్పారు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువే, అసలు హనీ లేకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. సో ఆరోగ్య లాభాలు కలగాలనుకున్న వారు నార్మల్ టీలు మానేసి ఇలాంటి హెర్బల్ టీలు తీసుకొని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. సో ప్రతి ఇంట్లో కూడా ఒక మందార మొక్క ఉంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.